చిరంజీవి గారి అమ్మగారు అంజనాదేవి గారికి ఆరోగ్యం బాగాలేదు. తన పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా ఎమర్జెన్సీగా ఉంది అంటూ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో న్యూస్లో కూడా రకరకాల న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా ఏం జరిగింది? తన ఆరోగ్యం బాగానే ఉందా లేదా నిజంగానే విషమంగా ఉందా, నిజంగానే హాస్పిటల్లో జాయిన్ చేశారా అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిజమేంటో తెలుసుకోకుండా కూడా నిజంగానే ఈ విధంగా ఉంది, చాలా విషమంగా ఉందని రాయడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇంకా కొంతమంది అయితే వాళ్ళ న్యూస్లలో చూయిస్తూ చూడండి చిరంజీవి గారి ఇంటికి చాలా కార్లు వస్తున్నాయి వెళ్తూ ఉన్నాయి, వాళ్ళ అమ్మగారి పరిస్థితి బాగోలేదు, అందుకోసమని ఈ విధంగా వస్తున్నారు వెళ్తున్నారు అనే విధంగా కూడా రాసుకొచ్చారు. సో ఈ విధంగా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ కావడం వల్ల పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో ఉండి కూడా ఆ మీటింగ్ని రద్దు చేసి మరీ హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడం, అక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో హైదరాబాద్కి రావడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని పరామర్శించడం ఇదంతా కూడా జరిగేది. అదేవిధంగా నాగబాబు గారు కూడా అటు జనసేన పార్టీలో ఒక కీలకమైన వ్యక్తిగా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా హుటాహుటిన హైదరాబాద్కి రావడం, వాళ్ళ అమ్మగారిని పరామర్శించడం ఇది కూడా జరిగిపోయింది. సో ఇదంతా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి తెలిసిన తర్వాత నాగబాబు గారు ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. మా అమ్మగారి గురించి, తన ఆరోగ్యం గురించి ఎవరైతే రకరకాల న్యూస్లో ఫేక్ న్యూస్లో రాస్తూ ఉన్నారో ఇది సరైన పద్ధతి కాదు, మా అమ్మగారికి ఎలాంటి అనారోగ్యం లేదు, కంప్లీట్గా ఆరోగ్యంగానే ఉన్నారు, తన గురించి ఈ విధంగా రాయడం అనేది అసలు కరెక్ట్ కాదు, దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్లు మాత్రం స్ప్రెడ్ చేయకండి అనే విధంగా ట్విట్టర్లో పోస్ట్ రాసుకొచ్చారు. సో ఇది చూసిన తర్వాత మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఎక్కడ ఏ ఫ్యామిలీకి లేనటువంటి ఆదరాభిమానం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చాలామంది హీరోలందరూ కూడా ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న కింది స్థాయి నుంచి ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తన కృషి కావచ్చు, పట్టుదల కావచ్చు, కష్టం కావచ్చు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకే బాస్ అనే ఒక రేంజ్కి ఎదిగాడు. కాబట్టి చిన్న స్థాయిలో ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో ఆ విధంగా ఇలాంటి వ్యక్తుల గురించి ఈ విధంగా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుకుంటారు.